ఈరోజు చిలకడ దుంపలు హార్వెస్ట్ కూడా చేసుకుందామండి. ఈ ఉల్లికాయల్లో తీసేసి ఈ టబ్లో ఉన్నాయి ఉల్లికాయలు తీసేసి చూద్దామండి మరి ఎంతవరకు వచ్చినాయో. ఏమన్నా వచ్చినాయా లేదో కూడా తెలియదు. చూద్దాం ఒకసారి. వస్తే కనుక ఇది తీసేసిన తర్వాత ఇంక వేరే ఏదన్నా పోషకాలు కలుపుకొని కొంచెం వేరే ఐటెం ఏదైనా పెట్టుకుందాము. వేరే మొక్కలని తీస్తున్నాము. ఏం కనపట్లేదు మరి. ఇవి మొత్తం ఇంత లావున వచ్చున్నాయి. అసలు అబ్బో చాలా సన్నగా పీలగా ఒకటైతే వస్తుంది. వచ్చేసింది ఒకటి. అమ్మా టెన్షన్ పడ్డాను, అక్కడి కూడా లేదు ఏంటి అని. అయ్యయ్యో ఇరిగిపోయింది. కనపడేసరికి కంగారు ఎక్కువైపోయింది. అది చాలా చక్కగా రెడీ అయింది. అది మాత్రం ఇక్కడ ఉన్నాయి. చూసారా దుంప? వెరీ హ్యాపీ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. చాలా అడుక్కి వెళ్ళిపోయినాయి. నేనేమో పైన చూస్తున్నాను. గబ్బుకుని లాగితే మళ్ళీ ఇందాట్లాగా ఎక్కడ తెగిపోతాయో అని స్లోగా తీస్తున్నాను. పుల్ల దుంపేమో అనుకున్నా. అయ్యో మొక్కని పీకేసానులేండి. చాలా పెద్దది వచ్చింది చూసారా? అది సగం విరిగిపోయింది, ఇంకా విరిగిపోయింది ఇంకో ముక్క. చూద్దాం. అయ్యా
తిరగా పెట్టాల్సింది, తిరగ పెట్టి మళ్ళీ అవంతా ఎత్తుకుంటాం కొంచెం. ఎంత పెద్దది వచ్చిందో. ప్రైస్ లాట్, అసలు ఎంత బాగుందో. అబ్బా ఇక్కడ ఇంకా ఉంది. ఫస్ట్ తీసింది ఇక్కడ కట్ చేద్దాం. ధనానిది కానీ ఇది చేసేటప్పుడు భలే హ్యాపీనెస్ ఉంటుందండి. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అసలు 100 రూపీస్ టబ్లోనే పెట్టాను. మనం అన్ని మొక్కలకి ఎలా అయితే పోషకాలు ఇస్తామో అలాగే దీనికి కూడా ఇచ్చుకుంటే బాగుంటుంది. బనానా పీల్ ఫెర్టిలైజర్ ఎక్కువ అవసరం అవుతుందండి. అండర్ గ్రౌండ్ రూట్ సిస్టమ్ అది పెరగటానికి, అదే ఫ్రూట్ పెరగటానికి. ఇటు పక్క అంతా ఇటు వచ్చింది కదా, ఇంకా ఇవన్నీ ఇంకా ఉన్నది. ఇది తీసేసి చూద్దాం. వేర్లు స్ప్రెడ్ అవుతాయి కదా, సో అదంత దూరము స్ప్రెడ్ అయిందో అంతవరకు మనం చూసుకోవాలి. ఈ చిలకడ దుంపలు ఒకసారి పెట్టిన తర్వాత ఆ టబ్లోనే మళ్ళీ పెట్టకూడదు. పెడితే ఆల్రెడీ దానికి కావాల్సిన పోషకాలన్నీ అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ టబ్ కొత్తగా అదే మట్టి అంతా కూడా మిశ్రమాన్ని మార్చి పెట్టాలి. ఇది రూటేనా దుంప అయిందంటారా? ఈ టబ్లో అయితే మనకి ఇంత గని అయితే దొరికిందండి. వెరీ వెరీ హ్యాపీ అండి. ఇంకో టబ్ అండి, ఇంకో టబ్లో చూద్దాం. మరి దీంట్లో అన్ని రకాలు వేసి పెట్టేసాను అనవసరం, కానీ అసలు ఇలా వచ్చిద్దో లేదో కూడా నాకు డౌటే. ఇదిగోండి బుడ్డిగా వచ్చింది. దీంతో పాటు పెట్టేద్దాం. అయితే అడుగుకి వెళ్ళిపోయినాయేమో చూద్దామండి. తీసేసి అయ్యో ఇప్పుడు అవుతున్నాయా ఏంటి ఇవి? టమాటా, ఏమంతా కాలీఫ్లవరు అన్నీ ఈ టబ్లోనే పెట్టేశాను. ఇదేమో మామూలుగా కిచెన్ వేస్ట్ నింపుకున్నాను చెత్త. ఆ చెత్తతో పాటు ఇవి వచ్చినాయి అనమాట. చూడండి ఎంత గుల్లగా ఉందో మట్టి. ఎంత గుల్లగా అయితే ఉండాలి మనకి. దుంపలు కానీ ఇంకేమైనా పెట్టుకోవాలంటే, దుంప జాతి వాటిని పెంచాలంటే పసుపు, అల్లము అలాంటివి పెంచడానికి ఇంత గుల్లగా ఉండాలి మనకి మట్టి.
ఇక్కడ ఏదో ఉందండి. అబ్బా కొండంతలివి ఎలకని పట్టినట్టు బుడ్డిది వచ్చింది. చెప్పాను కదండి దీని మీద నాకు డౌట్ అని. ఎందుకంటే దీంట్లో ఒకటి కాదు 4-5 రకాలు పెట్టేశాను. దాంట్లో నుండి ఈ మొక్కలు వచ్చినాయి. సరే వచ్చినాయి కదా, ఎంతవరకు వచ్చినాయో చూద్దామని తీస్తున్నాను. ఇంక డౌట్ వచ్చింది. ఇంకా అడుగును ఉన్నట్టు నేను చూద్దాం ఒకసారి. ఇదిగో ఇదొకటి వచ్చిందమ్మ. ఒక్కనే వచ్చింది కొంచెం పెద్దగా. యా ఇదిగోండి ఇదొకటి. ఎందుకు ఇక్కడ ఇదేదో పెద్ద దుంపలా వచ్చింది. ఎంత పొడుగు వచ్చింది, ఎంత ఉందో ఏంటో వస్తుందో చక్కగా జాగ్రత్తగా అనుకున్నా. ఇవన్నీ చూసారా వేర్లు ఎలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయో. అంటే ఇలా స్ప్రెడ్ అయిందంటే వాటికి కావాల్సిన పోషకాలు సరిగ్గా లేకపోతే మాత్రం ఎక్కువ వేర్లు స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, పోషకాలు తీసుకోవటం కోసం. చెప్పాను కదా ఇది దీనికి మట్టి మార్చకుండానే పెట్టాను అన్నమాట. ఓన్లీ వేస్ట్ అంతా వేసేసి టమాటా, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా పెట్టాను. అన్నిటికీ షేర్ కదా. ఇంక లేదులేండి, అయిపోయింది. ఓకే అండి, ఇది ఈరోజు మన గార్డెన్లో చిలకడ దుంపలు. చాలా చాలా హ్యాపీ అండి. మొత్తానికి ఇన్ని దుంపలు అయితే మనకి వచ్చాయి, చాలా సంతోషం. ఇలా పెద్ద పెద్ద రావడం ఇంకా చాలా హ్యాపీ అనమాట. అసలు పెద్ద 2-3 వచ్చింది, ఇదొకటి. ఓకే, మొత్తానికి 1 కేజీ వరకు వచ్చి ఉంటాయండి దుంపలు. వెరీ వెరీ హ్యాపీ అండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకున్నా, నచ్చుద్ది ఖచ్చితంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.